దేశంలో గత వారం రోజుల క్రితం వంట నూనెల దిగుమతి పన్ను 15% నుండి 32%కి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పెంచడం జరిగింది. దేశంలో ఇంకా 30 లక్షల టన్నుల ఆయిల్ నిల్వలున్నాయని, ఇంకా 40 నుండి 50 రోజుల వరకు ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతోంది. కానీ దిగుమతి పన్నును విధించారు కాబట్టి నూనె ధరలు పెంచుతున్నామని వివిధ ఆయిల్ ఏజెన్సీలు, వివిధ కంపెనీల డీలర్లు ఒక్కొక్క లీటర్ ఆయిల్ ప్యాకెట్కు 105 రూపాయల నుండి 130 రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. మరి ఇంత జరుగుతున్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు నిత్యావసరాల ధరల పెరుగుదలపై మాట్లాడకపోవడం ఏమిటి అని బీఎస్పీ పక్షాన అడగడం జరుగుతుంది. ప్రధాన పండుగల ముందు పేద ప్రజల నడ్డి విర్చడం, పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేయటమే అని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు పాత ఆయిల్ నిల్వలు ఉన్నట్లయితే సత్వరమే చర్యలు తీసుకుని ధరలు తగ్గియాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లతో, రెవెన్యూ విజిలెన్స్ విభాగాలతో ఆయిల్ నిల్వ గోదాములపై దాడులు చేయాలి. వెంటనే తనిఖీలు చేపట్టి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతుంది. మరి ధరలు తగ్గించకపోతే పేద మధ్యతరగతి ప్రజల పక్షాన మా పార్టీ పోరాటం చేస్తుందంటూ ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్, చిగురుమాంబి మండల అధ్యక్షులు పోయిన బాపు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వంట నూనెల విషయంలో ఈరోజు 15 నుండి దాదాపు 30% వరకు దిగుమతి ట్యాక్స్ విధించడం వల్ల ఈరోజు వ్యాపారస్తులు, డీలర్లు, ఏజెన్సీలు దాదాపు 105 రూపాయలున్న పొద్దుతిరుగుడు, సోయాబీను, అదేవిధంగా పల్లి నూనెకి సంబంధించి కూడా దాదాపు 150 నుండి 170 రూపాయలకు ఇవాళ అమ్మడం జరుగుతుంది. ఈ పండుగ ముంగట దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో పేదలు, మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే 80 నుంచి దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. ఈరోజు ఈ వంట నూనెలకు సంబంధించిన ట్యాక్సులు కూడా ఇవాళ ప్రజలే కట్టవలసిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా 2 నెలల వరకు పాత స్టాకే ఉంటుంది. ఇంకా 30 లక్షల టన్నుల నూనె, వంట నూనెలకు సంబంధించి నిల్వలు ఉన్నాయని వాళ్ళ అధికార వర్గాలు తెలపడం జరుగుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇవాళ వ్యాపారస్తులు పాత స్టాక్నే దాదాపు అప్పుడు 105, 110కి అమ్మిన వంట నూనెలను మనం పామాయిలే కావచ్చు, లేకపోతే పొద్దుతిరుగుడు నూనె కావచ్చు, సోయాబీనే కావచ్చు, వేరుశెనగ నూనె కావచ్చు, ఇవాళ 20 నుంచి 25 రూపాయలు ఎక్కువగా పెంచి ఇవాళ అమ్ముతారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు విషయంలో సమీక్ష జరపాలి. తెలంగాణ రాష్ట్రంలో పాత నిల్వల మీద ఏదైతుందో ధరలు పెంచి ఒక కుట్రపూరితంగా ఇలా డీలర్లు ఇలా ప్రజలను దోపిడీ చేస్తారు. కాబట్టి దీని మీద వెంటనే దృష్టి పెట్టాలని మేము ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే జిల్లా పౌర సరఫరా అధికారులు కావచ్చు, కలెక్టర్లతో కావచ్చు, వాళ్ళ విజిలెన్స్ విభాగాలతో విచారణ జరిపించాలి. ఈ పండుగకు ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. పాత స్టాకును అమ్మే విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేకపోతే ఇట్టి విషయంలో మేము క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన మేము ఎంత దూరమైన పోరాటాలు చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేద ప్రజల నడ్డివేసి పేద ప్రజల నుంచి వసూలు చేసి నీరవ్ మోడీ గారిని ధనవంతులను సాకిదేసి గవర్నమెంట్ ప్రజలు ఓట్లేసి గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఎన్నుకుంటే ప్రజలను నడ్డివేసి గతంలో నోట్ల బంద్ కావచ్చు, ఇప్పుడు నిత్యావసర వస్తువులు కావచ్చు, అంతకుముందు పామాయిల్ గవర్నమెంట్ రాకముందు, బీజేపీ గవర్నమెంట్ రాకముందు 60 రూపాయల ప్యాకెట్ ఉంటే ఇవాళ 170కి పెరిగింది. అంటే పేద ప్రజలు జీవించే హక్కు కూడా బీజేపీ గవర్నమెంట్ హరిస్తుంది. దీన్ని ఏమాత్రము ప్రజలు గుర్తించి ఈ గవర్నమెంట్ పేద ప్రజలను నటివేసే గవర్నమెంట్ను కూలగొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.